స్టడీస్. ఈరోజు మనం డిఎస్సి సోషల్ అసిస్టెంట్ వారు హిస్టరీని ఎలా చదవాలి అనే ఒక అంశం మనకు చూద్దాం. ఇప్పుడు ఒక టాపిక్ తీద్దాం. కాకతీయులు అన్నాం. ఇప్పుడు కాకతీయులు అని అంటే ఏంటి? కాకతీయ యొక్క మూల పురుషుడు ఎవరు అంటాడు? గుండన అని విషయం చెప్పాలి. కాకతీయుల్లోకెల్లా సమర్థవంతుడు ఎవరు అంటాడు? అంటే గొప్పవాడు ఉంటాడు. గణపతి దేవుడు అన్నారు. కాకతీయుల్లో రాణి పాలకురాలంటే రుద్రమ్మదేవి అంటాం. అదేవిధంగా కాకతీయుల్లో చిట్ట చివరి పాలకుడు ఎవరనంటే ప్రతాపరుద్ర II అనే విషయం అని చెప్పవచ్చు. మరి కాకతీయ సామ్రాజ్యం ఎవరి వల్ల పతనం అయిపోయింది అని అంటే ఢిల్లీ సుల్తాన్ వల్ల పతనం అయిపోయింది అనే విషయం చెప్పచ్చు. అందులో ఉల్క్ ఖాన్ అనేటువంటి వాడు సైన్యాధిపతిగా వస్తాడు, వాడు ధ్వంసం చేస్తున్న విషయం కూడా మనం చెప్పవచ్చు. ఇలా మనం చదవాలి కాకతీయ సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు కాకతీయుల యొక్క రాజధాని ఏదనంటే హనుమకొండ. మొదటి రాజధాని ఏదంటే హనుమకొండ. తర్వాత ఎక్కడికి మార్చారు? ఓరుగల్లుకి మార్చడం జరిగింది రుద్రదేవుడు. అంటే హనుమకొండ నుంచి ఓరుగల్లుకు రాజధాని మార్చిన వాడు ఎవరంట మనం? రుద్రదేవుడు అనే విషయాన్ని అక్కడ మనం చెప్పవచ్చు అనమాట. మరి హనుమకొండను రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేసినటువంటి కాకతీయ రాజు ఎవరంటే పోలరాజు II అనే విషయాన్ని మనం చెప్పాలి. సరే, బాగుంది. ఇప్పుడు ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసిన రాజు ఎవరంటే అప్పుడు ఏమని చెప్పాలి మనం? గణపతి దేవుడు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కాకతీయులు అని అనగానే వీళ్ళు ఒక మహిళని సింహాసనం మీద కూర్చోబెట్టిన రాజవంశం అంటారు, నేను కాదంటం లేదు. వీళ్ళ కాలంలో ఎత్తైన అధిష్టానం దానిపైనటువంటి తోరణాలు, ఓకేనా, ఆ నంది విగ్రహాలు, నాగిని శిల్పాలు, వీళ్ళతో నిర్మాణాలన్నీ కూడా చేపెట్టుంటారు విషయం మనం చెప్పవచ్చు. అన్న పక్షాన్ని కూడా చిలా తోరణాలు కట్టేటట్టు దాన్ని పౌరాణికాలు హంస అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇక్కడ టెంపుల్ చాలా ఇంపార్టెంట్. హనుమకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడిని నిర్మించినట్టు నిర్మాత ఎవరు అన్నట్టాడు? ఎవరు? రుద్రదేవుడు అని చెప్పాలి. అదేవిధంగా పాలంపేట అనే విలేజ్లో ఉన్నటువంటి రామప్ప గుడి ఉన్నది కదా, ఆ గుడిని నిర్మాత ఎవరు అంటాడు? రేచర్ల రుద్రుడు అనే విషయం చెప్పాలి. ఓకేనా? రేచర్ల రుద్రుడు రామప్ప అనే శిల్పిని పిలిపించి ఆయన ఒక టెంపుల్ కట్టంటే ఆయన పెద్ద కొండని తీసుకునేసి ఒకే శిల్పం కట్ట, అందుకే దాన్ని ఏకశిల్ప అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఒక అంశం. ఇలా అంశాలన్నీ మనం చదవాలి. ఇక్కడ కాకతీయులు అనగానే వాళ్ళ కాలంలో సాహిత్యం ఎలా ఉందన్నమాట. సాహిత్యంలో మనం చూస్తే ఇక్కడ వినుకొండ వల్లభరాయుడు ఆయన ఒక మంచి పుస్తకం రాస్తాడు తెలుగులో. ఓకేనా? దాన్ని మనం చదవాలి. ఓకే. అదేవిధంగా మనకు పాల్కూరి సోమనాథుడు బసవ పురాణాన్ని రాస్తాడు. ఓకేనా? ఇలాంటి అంశాలు చూడాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే విద్యానాథుడు ప్రతాపరుద్రయం అని చేసి సంస్కృతంలో రాస్తాడు. నీతిసారం రుద్రదేవుడు సంస్కృతంలో పుస్తకాన్ని రాస్తాడు. ఓకేనా? ఇలాంటివన్నీ కూడా మనకు ఆ అంశాలన్నీ మనం పర్ఫెక్ట్గా చదవాలి. అంటే సాహిత్యం ఓరియంటెడ్లో మనం చదవాల్సినటువంటి అంశాలు. అక్కడ కాకతీయుల కాలంలో మనం నీట్గా క్లారిటీ చూస్తే ఆ మోటుపల్లి దగ్గర వాడరేవు ఒకటి ఉన్నది. ఆ మోటుపల్లి అభయ శాసనం అని కూడా మనం చెప్తాం. ఆ రోజుల్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే మోటుపల్లి అని చెప్తాం. ఆ రోజుల్లో వరంగల్లో అనేది దేశీయంగా వ్యాపార కేంద్రం అని చెప్పేవాళ్ళం అనమాట. ఓకేనా? అట్లా మోటుపల్లి అభయశాసనం వేసిన ఎవడు అంటాడు? మోటుపల్లి అభయశాసనం వేసిన ఎవడు? గణపతి దేవుడు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీరు చూసినట్లయితే వీళ్ళ కాలంలో ఉన్న ప్రత్యేకతలు మతం అంటాడు. వీళ్ళ కాలంలో మతం అంటే వీళ్ళందరూ కూడా శైవ మతంలో ఉన్నారు. వీర శైవం అనేది కూడా ఎంటర్ అవుతుంది. మల్లికార్జున పండితులు అనేటువంటి ఆయన వీర శైవాన్ని తీసుకొని వస్తాడు. వీర వైష్ణవం అనేది కూడా ఎంటర్ అవుతుంది. వైష్ణవం ఉన్నది, వీర వైష్ణవం ఉంది. వీర వైష్ణవం వచ్చేసి పల్నాటి బ్రహ్మనాయుడు ఆయన తీసుకురావడం జరుగుతుంది అనమాట. అదే వీర శైవం ఎవరు అంటే నాగమ్మ. ఓకేనా? వీళ్ళు ఇలాంటి అంశాలు కూడా మనం చూసుకుంటూ రావాలి. దానికే పల్నాటి యుద్ధం అని అంటారు. ఆంధ్ర మహాభారతం ఏదైనానంటే పల్నాటి యుద్ధం అని చెప్పేస్తాడు. యుద్ధం మతపరమైన జరిగిన యుద్ధం ఏదంటే పల్నాటి యుద్ధం అంటాడు. పల్నాటి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటాడు? నాగమ్మకి మరియు బ్రహ్మనాయుడికి అనే విషయాన్ని మనము చెప్పవచ్చు. అది ఇలాంటి అంశాలు మనము చదవాలన్నమాట. రైట్? ఓకేనా? ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు చూద్దాము. ఢిల్లీని పరిపాలించిన ఢిల్లీ సుల్తాన్లు వరుస క్రమం అని అన్నాడు. వారు పరిపాలించిన రాజవంశం వరుస క్రమం అన్నాడు. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సైద్ వంశం, లోడి వంశం. ఎందుకు ఈ ప్రశ్న చెప్పినంటే నిన్న జరిగినటువంటి ఎగ్జామ్లో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశం వరుస క్రమంలో అమర్చాడు. నేను ఆ వీడియో చేసినప్పుడు ఫస్ట్
ఫస్టే చెప్పాను నేను దాన్ని. ఫస్ట్ ఆ బిట్ పడిపోయింది. అంటే నేను ఏమంటాను, నా వీడియో 15 నిమిషాలు 20 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు. ఆ 20 నిమిషాలు మీరు స్పెండ్ చేయకపోతే ఇంకేం విజేతలు అవుతారు? అదే నేను డైరెక్ట్ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, డిఎస్సి ఆస్పిరెంట్ని. చదవకుండా ఏదేదో వెళ్ళిపోతాడు. మనకి ఏం కాదు, ఎగ్జామినర్ యొక్క నాడు పట్టుకోవాలి. ఎగ్జామినర్ నాడు అంటే ఎలా ఉంటుందనంటే, వాళ్ళు పరిపాలించిన రాజవంశాలు వర్షక్రమం అంటాడు, లేకపోతే మొదటోడు ఎవరని అంటాడు, వాళ్ళ మతంలో ఏ మతాన్ని పోషించినారంటాడు, వాళ్ళ శిల్పకళలు అంటాడు. అలాంటి అంశాలు మనం చదవాలి. ఇప్పుడు చూడు, ఈ ఢిల్లీ సుల్తాన్లు అనేటువంటి వాళ్ళు కళల నిర్మాణంలో ఏ శైలి వాడారనంటే ఇండో ఇస్లామిక్ శైలి. ఈ పదం లేకపోతే అర్ధచంద్రాకార నిర్మాణ శైలి అనే పదం ఉంటుంది. నిర్మాణాలు అంటే కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే రైట్, ఓకేనా. బానిస వంశ రాజ్య స్థాపకుడు, బానిస వంశానికి స్థాపకుడు ఎవరు? కుతుబుద్దీన్ ఐబాక్. మరి ఇక్కడ పద్మశ్రీ నటరాజ రామకృష్ణుడు చూడు, పద్మశ్రీ నటరాజ రామకృష్ణుడు ప్యారణ నాట్యం, ఏ నాట్యం రాసించాడు? ప్యారణ నాట్యం రచనలో ప్రఖ్యాతిగాంచాడు. ఈ ప్యారణి నాట్యం అనేటువంటిది కాకతీయులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ సైన్యానికి పౌరుషాన్ని రెచ్చగొట్టే దానికోసం ఉపయోగించేటువంటి నృత్యం అది. పురుషులు మాత్రమే వేస్తారు ఆ నృత్యాన్ని. ఆ ప్యార నృత్యాన్ని నటరాజ అంటే మనకి ఆయనకి ఏం అవార్డు ఇచ్చారు? పద్మశ్రీ అని అవార్డు ఇచ్చాడు. నటరాజ రామకృష్ణుడు ఆ వ్యాఖ్యం చేశాడు విషయాన్ని, ప్యార నాట్యం చేశాడు విషయాన్ని మనం చెప్పవచ్చు, రచించాడు కూడా. ఆ రోజు ఫేమస్. కాకతీయులు యుద్ధంలో ధైర్యంగా చురుగ్గా పాల్గొనేదానికి సైనికులకు ఏ నాటకం చేశారంటే ప్యారణ నాట్యమే. అదేవిధంగా రామప్ప దేవాలయంలో ఉన్న ప్రధాన దైవం ఏది? రామలింగేశ్వరుడు. రామప్ప టెంపుల్ అనేది రామలింగేశ్వరుడు. రామప్ప గుడిని చెక్కిన వాడే శిల్పి ఎవరనంటే రామప్ప అనే వ్యక్తి. రామప్ప టెంపుల్ నిర్మాత ఎవరంటే రేచర్ల రుద్రుడు. ఈ రామప్ప టెంపుల్ ఎక్కడ అంటే వరంగల్ యొక్క జిల్లాలోని పాలంపేట అనేటువంటి గ్రామంలో ఉన్న టెంపుల్ అది. దాన్ని యునెస్కో రికగ్నైజేషన్ చేశారనే విషయం కూడా మనం చెప్పవచ్చు, ఓకేనా. అది కానీ ఇది రామప్ప టెంపుల్ కానీ, అదేవిధంగా రేచర్ల అంటే అదేవిధంగా రుద్రదేవుడు ఇచ్చిన 1000 స్తంభాల గుడి కానీ, మన యొక్క ఓకేనా నంది, పెద్ద నంది కానీ. సో వీటిలన్నిటి కూడా యునెస్కో రికగ్నైజేషన్ చేయడం జరిగింది. అంటే రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపద గుర్తించింది ఎవరంటే యునెస్కో. నెక్స్ట్ హనుమకొండలోని 1000 స్తంభాల ఆలయం నిర్మాత ఎవరంటారు? రుద్రదేవి. ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. పాలంపేటలో రామప్ప దేవాలయం నిర్మించినది ఎవరు? రేచర్ల రుద్రుడు. నెక్స్ట్ మీకు రామప్ప దేవాలయంలోని శిల్పరీతులు, ఆ టెంపుల్ పైన ఉంటాయి శిలలు ఉంటాయి కదా, మనం చూస్తాం కదా గోల్గోపురాల పైన శిలలు. ఆ శిలలన్నీ కూడా ఆ శిల్పరీతులన్నీ వివరించి గ్రంథం ఏదంటే జయప్ప సేనాని యొక్క, ఓకేనా. సో నృత్య రత్నావళి, గీత రత్నావళి అని ఉండదు కదా, అందులో ఉన్నది, ఓకే రైట్. ఇప్పుడు జయప్ప సేనాని రచించిన రచనలు ఏమంటాడు? సో రైట్, ఏమనాలి ఇప్పుడు మనం? గీత రత్నావళి, నృత్య రత్నావళి అనే విషయాన్ని కూడా మనం అక్కడ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. జయప్ప సేనాని గజసేనాధిపతి, గణపతి దేవుడి యొక్క భావార్థ ఆయన, ఓకేనా. నెక్స్ట్ మనకు సో డోలమైట్ శిలలతో నిర్మించబడిన ఏకశిల నంది విగ్రహం గల ఓకేనా సో ప్రదేశం ఏదంటారు? 1000 స్తంభాల ఆలయంలో ఉన్నది, రైట్, ఓకేనా. ఇలాంటి అంశాలన్నీ కూడా మనము చదువుకోవాలి. ఇలా చదవండి. సో ప్రశాంతమైనటువంటి వాతావరణం మీరు చదివితే 100% మీరు విజేతలు.